హలో నమస్తే. ఈరోజు మనం ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సింపుల్గా నేను 200 రూపీస్ ఎలా ఎర్న్ చేశానో మీతో చెప్తాను. అంతేకాదు ఈ రోజు నుంచి మనం 30 డేస్ ఛాలెంజ్ తీసుకుందాం. అంటే రాబోయే 30 వీడియోస్లో మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరికి ఒక రూపాయి కూడా పే చేయకుండా రోజుకు 1000 రూపాయలు ఎలా సంపాదించాలో నేను మీకు చెప్తా. మీకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంట్రెస్ట్ ఇంకా మైండ్ సెట్ ఎలా బాగుపడాలి అని. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 30 వీడియోస్లో 1000 రూపీస్ ఎర్న్ చేసే బాధ్యత నాది. ఈ వీడియో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 30 వీడియోస్ తర్వాత మీరు రోజుకు 1000 రూపాయలు ఎర్న్ చేయలేకపోతే నేను ఈ ఛానల్ని డిలీట్ చేస్తాను. మరి నేను 200 రూపీస్ ఎలా ఎర్న్ చేశాను అంటే, నేను బెంగళూరులో ఉంటాను. ప్రస్తుతం బెంగళూరులో బైక్ ట్యాక్సీ ఇష్యూ జరుగుతుంది. నాకు అనిపించింది నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఒక ర్యాపిడో రైడ్ చేయకూడదు అని. నేను వంగసంద్రలో ఉంటాను, నా ఆఫీస్ కోరమంగళలో ఉంది. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వంగసంద్ర టు కోరమంగళ ఒక రైడు సుమారుగా 5 కిలోమీటర్లు ఉంటుంది. 90 రూపాయల నుంచి 120 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. అలాగే ఈవినింగ్ కోరమంగళ టు వంగసంద్ర ఇలానే సుమారుగా 200 రూపీస్ ఎర్న్ చేయొచ్చు ఒక రోజుకి. ఈరోజు నేను 184 రూపీస్ ఎర్న్ చేశాను. ఇది నాకు ప్రత్యేకంగా ఏమి కష్టమైన పని కాదు, ఎందుకంటే నేను డైలీ ఆఫీస్కు వెళ్ళాల్సిందే. సో ఇంకో అడిషనల్ 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేసి రోజు నేను 200 రూపీస్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను. నా పాయింట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న టైంని, స్కిల్స్ని, మొబైల్స్ని లేదా మనకున్న ఆపర్చునిటీస్ని యూస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేయడంలో ఎలాంటి సమస్య ఉండదు. అందుకే నెక్స్ట్ 30 వీడియోస్లో ఒక్కొక్క ఎర్నింగ్స్ మెథడ్స్ గురించి మీతో పాటు నేను షేర్ చేసుకుంటా. మీరు నాతో పాటు ట్రై చేయండి.